చెయ్యని కంపెనీలకు ఇచ్చారు, లేదా వాళ్ళు ఒక యూనిట్ 10 యూనిట్లు 10 మెగావాట్ల ఉత్పత్తి చేసేవాళ్ళు మిగతా వాళ్ళతో అయిపోయి టోటల్గా 100 అని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు అన్నట్టు. అవన్నీ సమస్యలే కదా. వాస్తవాలు ఎవరి ఆస్పెక్ట్లో వాళ్ళు చెప్తారు. కానీ మనకి దరిద్రం ఏంటంటే వివరంగా అర్థమయ్యేలా చెప్పగలిగినటువంటి మూడవ వ్యవస్థ లేదు, ప్రత్యామ్నాయ వ్యవస్థ. అదే మనకి శాపం. అవును, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజెంటేషన్ చేసే టైంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా వినిపించారు. బాధుడే అంటే ఆయన పాదయాత్ర టైంలో మాట్లాడి ఇవన్నీ. కానీ ఇప్పుడు బాబు గారు చెప్పాలనుకున్నది 1,29,500 కోట్లు నష్టం ఉంది దీనివల్ల. అయినా సరే వాళ్ళు ట్రూ అప్ ఛార్జీలు అది వేసి జనాలను నడ్డి విడిచారు. మేము ఇవ్వనా, దాని అర్థం మేము వచ్చిన తర్వాత ఛార్జీలు ఇంకా పెరగవనా, లేదంటే ఆ భారం ఉంది కాబట్టి ఆ భారం భరించాల్సిందే అని ముందు హింట్ ఇచ్చారా? అది ఏంటనేది ఆయనే చెప్పాలి. రేపు పొద్దున ఈ నెలలో బిల్లుల్లో అయితే నేను చూసాను 2-3 బిల్లులు 400 యూనిట్లు దాటినటువంటి వాళ్ళకి. అంటే ఇప్పుడు ఒక అతని బిల్లు 400 యూనిట్లు, ఇది నెలకి 400 నుంచి 500-550 యూనిట్ల దాకా కాలుతుంది. వాళ్ళకి సోలార్ పవర్ కూడా ఉంది. అంటే 400 ఇప్పుడు కొంచెం కామన్ అయిపోయింది చాలా వరకు. ఇంటికి సోలార్ పవర్ కూడా, సోలార్ పవర్ ద్వారా ప్రభుత్వానికే వెళ్తాను. వాళ్ళకి మామూలుగా బిల్లు 500-1000 రూపాయలు అట్లా పడుతుంది రెగ్యులర్ గా వాడేటప్పుడు. ఎందుకంటే ఇది ఉంది కాబట్టి 500 యూనిట్లు కాలుద్ది. కానీ వాళ్ళ ప్రొడక్షన్ 3